చాలా మంది తమ సమస్యలన్నీ దేవుడికి ఏకరువు పెడుతుంటారు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఉద్యోగం, పెళ్లి, ఇలా రకరకాల కోరికలు కోరుకుని దేవుడికి మొక్కుకుంటారు. ఆ కోరికలు తీరిపోతే మళ్లీ వెళ్లి మొక్కులు కూడా తీర్చుకుంటారు. హుండీలో కానుకలు వేస్తుంటారు. కానీ తమిళనాడులో ఓ భక్తుడు దేవుణ్ణి డబ్బులివ్వాలని రిక్వెస్ట్ పెట్టాడు. తన అప్పులు తీర్చాలంటూ లెటర్ రాసి దాన్ని హుండీలో వేయడంతో ఆ లెటర్ వైరల్ అవుతోంది. తమిళనాడులో ఓ భక్తుడు దేవుణ్ణి వింత కోరిక కోరాడు. దేవుడికి దండం పెట్టుకొని మోకరిల్లి తన కోరికల చిట్టాను ఓ లెటర్లో రాసి ఆ ఆలయం హుండీలో వేశాడు. అందులో ఏముంది అంటే తన అప్పులన్నీ తీర్చాలంటూ దేవుడికి రాశాడు ఆ భక్తుడు. ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో ఆ లెటర్ బయటపడింది. దాన్ని చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. తమిళనాడులోని ధర్మపురి కుమారస్వామిపేటలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఆలయ సిబ్బంది హుండీలోని కానుకలను లెక్కించడం కోసం తెరవడంతో ఈ లెటర్ బయటపడింది. అందులో ఆ భక్తుడు తనకున్న అప్పుల వివరాలన్నీ రాశాడు. అవన్నీ తీర్చాలని కోరుతూనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్లోకాలు కూడా లెటర్లో రాశాడట. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తుడు తనకు ₹1,00,00,000 అప్పు ఉందని దాన్ని తీర్చాలని స్వామిని కోరుకున్నాడు. అందులో ఎవరికి ఎంత ఇవ్వాలో, గోల్డ్ లోన్, యూనియన్ లోన్, హౌస్ లోన్ అంటూ తనకు ఉన్న అప్పుల వివరాలన్నీ డీటెయిల్డ్ గా రాశాడు. మొత్తం కలిపి ₹1,00,00,000 దాకా అప్పులు ఉన్నాయి. స్వామి, నువ్వే వాటిని తీర్చాలి, నా సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నాడు. ఈ లెటర్ మీద పేరు రాకపోవడంతో ఎవరు రాశారో తెలియలేదంటున్నారు ఆలయ సిబ్బంది. అయితే ఇది చదివిన వాళ్ళు కొందరు జాలిపడుతున్నారు. మరికొందరు మాత్రం నువ్వు అప్పులు చేసేటప్పుడు దేవుడికి చెప్పి చేశావా, ఆయనెందుకు తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. సరే, జనం మాట ఎలా ఉన్నా మరి దేవుడు ఆ భక్తుడిని కరుణిస్తాడో లేదో.